హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ యూపీఎస్సీ చైర్పర్సన్ మనోజ్ సోని అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో మనం డిస్కస్ చేద్దాం. యూపీఎస్సీకి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మధ్య తేడాలు ఎలా ఉంటాయని చెప్పేసి, రాజీనామా కావచ్చు, నియామకం కావచ్చు, సభ్యుల సంఖ్య కావచ్చు, జీతభత్యాలు కావచ్చు, తొలగింపు కావచ్చు, సర్వీస్ కండిషన్స్ కావచ్చు, పోస్ట్ రిటైర్మెంట్ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్. అంటే పదవి విరమణ అనంతరము మరొక జాబు కండక్ట్ చేయవచ్చు అని చెప్పేసి అది వెరీ ఫ్రీక్వెంట్లీ మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వస్తుంది. సో ఒక టేబుల్ రూపంలో అధ్యయనం చేస్తే మనకి కాంపరేటివ్ స్టడీ జరిగి ఎగ్జామ్లో తప్పు చేయకుండా ఉంటాం. ఇవి హెడ్డింగ్స్ అండి. ప్రశ్న వస్తే ఇవే హెడ్డింగ్ వస్తాయి. లక్ష్మీకాంత్ పాలిటీ ఏదైతే ఉందో అన్ని బిట్స్ ఈ టేబుల్లో మనకి కవర్ అవుతాయి. ఇది యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఏర్పాటు అని చెప్పేసి అంటే క్రియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నది 315 ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి యూపీఎస్సీ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 315 ఆర్టికల్లో మెన్షన్ చేస్తాం కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఉండాలని చెప్పేసి చెప్పింది కాబట్టి ఇది కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రూపంలో పొందుపరచలేదు. పార్లమెంటు చట్టము చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే కనుక పార్లమెంటు చట్టము చేసి ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఇది స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ప్రశ్న ఇక్కడ ఎక్కువసార్లు వచ్చిందండి. సో ఇవి 2 రాజ్యాంగబద్ధ సంస్థలు అయితే ఇదేమో శాసనబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ అండ్ జేఎస్పీఎస్సీ అని చెప్పేసి అక్కడ ప్రశ్న మనకి తప్పుపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కూర్పు అంటే కంపోజిషన్ ఎలా ఉంటుందని చెప్పేసి చూస్తే అన్నిట్లలో చైర్మన్ ఉంటారు ప్లస్ అదర్ మెంబర్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అదర్ మెంబర్స్ మీన్స్ మనకి ఎంతమంది అని చెప్పేసి రాజ్యాంగము నిర్దేశించలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రాష్ట్రపతి గారే డిసైడ్ చేస్తారు. ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల ఇక్కడ సేమ్ అండి. సో చైర్మన్ ప్లస్ అదర్ మెంబర్సే ఉంటారు. బట్ మనకి అదర్ మెంబర్స్ ఎంత అని చెప్పేసి గవర్నర్ డిసైడ్ చేస్తాడు. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా చైర్మన్ ప్లస్ అదర్ మెంబర్స్ సో రాష్ట్రపతి గారు నిర్ణయం చేస్తారని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. ఇవి దాదాపు 2 సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్, సభ్యుల యొక్క అర్హతల గురించి రాజ్యాంగము నిర్దిష్టంగా ఏమీ పేర్కొనలేదు. అంటే ఈ చైర్మన్కి ఇది ఉండాలి, పర్సన్స్కి అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్పలేదు. కానీ ఒక ర్యాండమ్గా ఒకటి చెప్పింది. ఏమని అంటే మొత్తం సభ్యుల లోపల హాఫ్ ఆఫ్ ది మెంబర్స్, సగం మంది సభ్యులు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ కావచ్చు సర్వీస్ లోపల 10 ఏళ్ళ అనుభవం పొంది ఉండాలని చెప్పేసి మనకి ఇది కామన్ అర్హత. సో మనకి అపాయింట్మెంట్ ఆఫ్ ది మెంబర్స్ విషయంలో లేకుంటే చైర్పర్సన్ విషయంలో కండిషన్స్ రాజ్యాంగం ఏం చెప్పలేదు. కానీ ఓవరాల్గా ఏమన్నది అంటే సో ఈ హాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో 10 ఏళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్లో పనిచేసి ఉండాలని చెప్పేసి ముగ్గురికి అంటే 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇదే మనం అప్లై చేస్తాం. నెక్స్ట్ టెన్యూర్ అంటే హోల్డింగ్ ఆఫీస్, ఎంత పదవీ కాలం ఉంటుంది. ఇది మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది. సో 6 years పదవీ కాలం ఉంటుంది. మన మనోజ్ సోని 2023 నవంబర్ మాసంలో వచ్చిండు. మన నవంబర్ మంత్లీ మ్యాగజైన్ మీరు చూసినట్లయితే పాలిటిక్స్ సెక్షన్ లోపల ఇతని గురించి మొత్తం ఉంటుంది. మనకు 29th నవంబర్ వరకు పనిచేయవచ్చు. బట్ ముందుగానే రాజీనామా చేయడం జరిగింది. లేదా వయసు చూస్తే 65 అని చెప్పేసి ఇయర్స్ ఉంది. ఇందులో ఏది ముందొస్తే అది. నెక్స్ట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి 6 years కామన్, కానీ సో వయసు చూస్తే కొంచెం మార్పు వచ్చింది, 62 years అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూస్తే మనకు 6 years 62 years 65 కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విరమణ వయసు సేమ్ అని చెప్పేసి మనం భావించవచ్చు. నెక్స్ట్ రిజిగ్నేషన్, రాజీనామా ఎవరికి ఇస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. యూపీఎస్సీ వాళ్ళు, జేపీఎస్సీ వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గవర్నర్కి ఇస్తారు.
ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు నియామకం చేస్తారో వాళ్ళకే రాజీనామా ఇస్తారు, తొలగింపు కూడా దాదాపు వాళ్ళే చేస్తారు. ఎక్కువ సార్లు అంటున్నా, ఎక్కువ సార్లు అంటే కొన్నిసార్లు చేయకపోవచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఇక్కడ చాలామందికి సింపుల్ ఆన్సర్ చెప్పేయచ్చు మనం. సుప్రీంకోర్టు ఎంక్వైరీ మేరకి ఓన్లీ గ్రౌండ్ మిస్బిహేవియర్, దుష్ప్రవర్తన అనే కారణంగా సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ యొక్క రిజల్ట్ బట్టి రాష్ట్రపతి గారు తొలగిస్తారు. విత్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ అంటే మనకి ఓన్లీ గ్రౌండ్ ఉంది, మిస్బిహేవియర్ అని చెప్పేసి పిలుస్తాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సేమ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్పర్సన్ మెంబరు అపాయింటెడ్ బై స్టేట్ ఆఫ్ ది గవర్నర్, బట్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే మనకి రాష్ట్రపతి వస్తారు. ఇక్కడ ఇవి సేమ్ ఉంటాయండి. సో రిమూవల్ అనేది రాష్ట్రపతి చేస్తారు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినప్పటికీ, అది మైండ్లో పెట్టుకోవాలి. అయితే వితౌట్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేయొచ్చా రిమూవల్? ఎస్, వెరీ పాసిబుల్ అని చెప్పొచ్చు. సో ఇది చాలామంది డౌట్ అనిపిస్తుంది. ఎస్, వెరీ పాసిబుల్. సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఎప్పుడు చేస్తుందంటే ఓన్లీ మిస్బిహేవియర్ గ్రౌండ్ బేసిస్లో మాత్రమే, తొలగింపు విషయంలో మాత్రమే చేస్తుంది. సుప్రీంకోర్టు ఎంక్వైరీ లేకుండా కూడా రాష్ట్రపతి తొలగించవచ్చు. అక్కడ ఏంటి, మనకు కోర్టు కనుక దివాలా కోరు అని చెప్పేసి ప్రకటిస్తే, లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే యూపీఎస్సీ చైర్పర్సన్గా లేదా మెంబర్గా, ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ మెంబర్గా ఉంటూ మరొక ఆదాయం వచ్చే పదవుల్లో ఉన్నట్లయితే తొలగించవచ్చు. ఎటువంటి ఎంక్వైరీ అవసరం లేదు, సుప్రీంకోర్టు ఎంక్వైరీ అవసరం లేదు. నెక్స్ట్, మానసిక శారీరక దౌర్బల్యం అని చెప్పేసి రాష్ట్రపతి భావిస్తే, అన్సౌండ్ బాడీ అన్సౌండ్ మైండ్ అని చెప్పేసి భావిస్తే తొలగించవచ్చు వితౌట్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ. ఇది డౌట్ అనిపిస్తే మీరు ఒకసారి రాజ్యాంగం మెన్షన్ చూడండి, తెలుస్తుంది అందులో. నెక్స్ట్ చూస్తే సాలరీస్ అనేది ఎలా ఇస్తారు అంటే, సో ఈ యూపీఎస్సీ వాళ్ళకు కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తారు కాబట్టి వాళ్ళకు సాలరీ భద్రత మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకేమో కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ నుంచి ఇస్తారు. జేపీఎస్సీ వాళ్ళకు స్టేట్ నుంచే ఇస్తారు, కానీ ఏ 2-3 రాష్ట్రాలకు ఏర్పాటు చేసినామో ఆ 2 రాష్ట్రాలు షేర్ చేసుకుంటాయి. సో మనకి బ్రాకెట్లో ఏముంది, షేర్డ్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ రిపోర్ట్స్ అంటే వార్షిక నివేదిక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది యూపీఎస్సీ రాష్ట్రపతికి ఇస్తుంది, ఎస్పీఎస్సీ గవర్నర్కి ఇస్తుంది. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాష్ట్రపతికి ఇవ్వదు, గవర్నర్కే ఇస్తుంది. 2-3 గవర్నర్ ఉంటే 2-3 ఇస్తారు. ఆ గవర్నర్లు శాసనసభ ముంగట వాళ్ళు రిపోర్ట్ని అయితే ఉంచుతారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇది మనకు ఫస్ట్ తప్పు అవ్వచ్చు. ఏంటి అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వార్షిక నివేదిక రాష్ట్రపతికి ఇవ్వరు, సంబంధిత రాష్ట్ర గవర్నర్కి అయితే ఇస్తారు. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, పోస్ట్ రిటైర్మెంటు జాబ్స్ చేయవచ్చా లేదా అని చెప్పేసి. సో ప్రొహిబిషన్ హోల్డింగ్ ఆఫీస్ అని చెప్పేసి పిలవచ్చు ఇంగ్లీష్లో కూడా. అంటే మనకు వీళ్ళు పదవి విరమణ అనంతరము ఎటువంటి పదవులు చేపట్టవచ్చు అంటే, ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా లేదా మెంబర్గా ఉన్నప్పుడు రీఅపాయింట్మెంటే చేయరాదు, అంటే అదే పదవికి మళ్ళీ చేయరాదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ అందరూ కూడా మెంబర్స్ కావచ్చు లేకుంటే చైర్మన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయరాదు, గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ కింద కూడా పనిచేయరాదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే మనము చేయరాదు. యూపీఎస్సీ చైర్పర్సన్ కావచ్చు లేదా మెంబర్ కావచ్చు. సో పోస్ట్ రిటైర్మెంట్లో మనం చూస్తే అందరూ ఎందులో ఉన్నా కూడా ఏ చైర్మన్ మెంబర్ అయినప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద పనిచేయరాదు, తిరిగి అదే పదవికి నియామకం చేయరాదు. బట్ కొన్ని మనకి ఎగ్జంప్షన్స్ కనిపిస్తున్న మినహాయింపులు ఎవరంటే, యూపీఎస్ చైర్పర్సన్కి ఇంకా వేరే పదవి అయితే అర్హత లేదు. సో మన సుప్రీంకోర్టు కేసు ఉన్నది ఇంతకుముందు, బీహార్ గవర్నర్గా కిద్వాయ్ అని చెప్పేసి యూపీఎస్ చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తిని నియామకం చేస్తే సుప్రీంకోర్టు సమర్థించింది. వై? బికాస్ గవర్నర్ అనేది ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి సుప్రీంకోర్టు సమర్థించింది. అది మనకి వెరీ రేర్ కండిషన్స్. మెంబర్స్ చూస్తే వీళ్ళు మళ్ళీ మెంబర్గా రారాదు, ఏమంటారు ఇంతకుముందు, అందుకే రీఅపాయింట్మెంట్ అదే పదవికి లేదు. సో కాబట్టి మళ్ళీ మెంబర్గా రారాదు యూపీఎస్సీ కోసమని. బట్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, యూపీఎస్కి కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కావచ్చు, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, చైర్మన్గా వాళ్ళు పోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను తిరిగి అదే పదవికి రారాదు, అంటే మళ్ళీ చైర్మన్గా చేరాదు. ఏం చేయొచ్చు అతను అంటే, చైర్మన్ ఒక చిన్నగా రాసిన, సో మీరు కొంచెము క్వాలిటీ ఎక్కువ పెట్టుకోండి. ఇది 2160 క్వాలిటీ వరకు వస్తుంది కాబట్టి మీరు ఒక 720
అట్లా చూస్తే ఇది కొంచెం కనిపిస్తుంది. రైట్. యూపీఎస్సీ మెంబర్గా చేయవచ్చు. ఎవరు? చైర్పర్సన్. చైర్మన్ ఆఫ్ ది యూపీఎస్సీగా చేయవచ్చు, అదర్ పిఎస్సికి చైర్మన్గా చేయవచ్చు. అంటే అదే పిఎస్కి చేయరాదు కానీ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చేయవచ్చు. ఇది మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్పర్సన్ గురించి. నెక్స్ట్ మెంబర్స్ చూస్తే ఈ మెంబరు మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చేయరాదు కానీ యూపీఎస్సీ మెంబర్గా చేయవచ్చు, ఆ చైర్మన్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్గా చేయవచ్చు, లేదా యూపీఎస్సీకి చైర్పర్సన్ చేయవచ్చు, జేపీఎస్సీ కూడా చైర్మన్గా చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అండి, జేపీఎస్సీ మెంబర్ మళ్ళీ జేపీఎస్సీ మెంబరే కాకుండా మిగతా చైర్పర్సన్గా అయితే చేయవచ్చు. ఏం గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా అంటే, ఒక పదవి నిర్వహణలో ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు, మెంబర్ కావచ్చు, తిరిగి అదే పదవికి రారాదు కానీ దానికంటే మీది పదవికి పోవచ్చు. యూపీఎస్ చైర్పర్సన్ అనేది పెద్దది కాబట్టి మళ్ళీ మీద వేరే పదవి లేదు కాబట్టి అతనికి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం అయితే చేయడానికి అవకాశం లేదు. గవర్నర్స్ లాంటివి అయితే చేయవచ్చు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కిద్వాయ్ అని చెప్పేసి బీహార్ గవర్నర్ కనిపిస్తున్నాడు. ఇవి అండి. సో గుర్తుపెట్టుకోవాలి, సర్వీస్ ఆఫ్ కండిషన్స్ అని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు రాజ్యాంగంలో లేదు, మనకు రాష్ట్రపతి గారు డిసైడ్ చేస్తారు, ఇక్కడ గవర్నర్ గారు డిసైడ్ చేస్తారు మనకు. ఇంకా చూస్తే అంతే అండి. ఎస్, ఇది మనకు ఇది యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, జేఎస్పీఎస్సీ అని చెప్పేసి ఉన్నది. సో ఇటువంటి మనకు ఈ పాలిటీ లోపల చాలా రాసుకోవచ్చు కంపేర్ చేస్తూ. మంత్రిమండలి, అటు స్టేట్ మంత్రిమండలి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు, నేషనల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ ప్రెసిడెంట్ రూల్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి గ్రౌండ్స్ ఎంత, పార్లమెంట్ ఎంత కాలంలో ఆమోదించాలి, ఎంతకాలం అమల్లో ఉంటుంది, అది రద్దు చేసినాక రాష్ట్ర చట్టాల విషయంలో ఎటువంటివి ఉంటాయని చెప్పేసి అట్లా మనం చాలా టేబుల్స్ రాసుకోవచ్చండి. సో లేకుంటే మనం ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో షేర్ చేసిన నోట్స్ కూడా మనకి మంత్లీ మ్యాగజైన్లో ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ లేదా ఎస్టీ చైర్పర్సన్స్ రాజీనామా చేయడం జరిగింది. అప్పుడు మనం డిస్కస్ చేసినాము, ఒక పెద్ద టేబుల్ ఉంటుంది, ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నిటికి కలిపి ఒకటే టేబుల్ ఉంటుంది. అందులో సో ఆ రాజ్యాంగబద్ధ పదవి ఏంటిది, ఎన్నో ఆర్టికల్ ఉన్నది, నియామకం ఎవరు అని చెప్పేసి, పదవి కాలం ఎంత అని చెప్పేసి, రాజీనామా ఎవరికి, వార్షిక నివేదిక ఎవరికి, తొలగింపు ఎలా అని చెప్పేసి ఆ టేబుల్ మీకు దాదాపు మంత్లీ మ్యాగజైన్లో ఉంటుంది. సో ఏ మంత్లీ నేను మర్చిపోయినా కానీ మొత్తం మీద ఆ మంత్లీ మ్యాగజైన్లో ఉంటుంది. ఇటువంటిది గ్రూప్ 2 లాంటి పరీక్షకైతే క్విక్ రివిజన్ కోసం బాగా పనికి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కనుక మీకు ఉపయోగపడితే ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లేదా లైక్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితేనే, నచ్చకుండా డిస్లైక్ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బట్ రెస్పాన్స్ అయితే కావాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.